హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్, డెల్టా శ్రీహరి పంచతులసి సమర్పించు ఊ అంటావా ఊ అంటావాకి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. అండ్ ఈ రోజు మీతో మాట్లాడడానికి సిగ్గుపడిపోతాం, ఇంక స్టార్ట్ అయింది అటు చూడు. ఇలా సిగ్గుపడిపోతుంది. మరి ఈ రోజు మీ అందరితో మాట్లాడడానికి నేను మోనిక, సిగ్గుపడుతున్న మోనిక, ఇద్దరం సిద్ధంగా ఉన్నాం. ఎందుకలా అంటున్నావు సిగ్గు సిగ్గు అనేసి? పొద్దునుంచి సిగ్గుపడిపోతుంది. ఏంది కథ? యాక్చువల్లీ ఈ రోజు ఈవినింగ్ నాకు పెళ్లి చూపులు ఉన్నాయి, అందుకే సిగ్గుపడుతుంది. పెళ్లి చూపులా? ఓ మై గాడ్, నిజమే నిజమే. మరి నిన్నెవడు చేసుకుంటాడు? అదే ఎవడొస్తున్నాడు చేసుకోడు. ఎవరితో చెప్తాను నీ పని. నాకు అరేంజ్ మ్యారేజా లేకపోతే అంటే అరేంజ్డ్ పెళ్లి చూపులా లేకపోతే ఏమైనా పెట్టావా పెంట పాస్ట్ లో? నీకు తెలీదా, 2 years నుంచి నేను రిలేషన్ లో ఉన్నా. నా బాయ్ ఫ్రెండ్ తో నాకు పెళ్లి చూపులు ఈ రోజు ఇంట్లో ఒప్పించాము. వావ్, నిజమా? అందుకే అయిపోయాడు. సిగ్గుపడు. ఇంకా అయిపోయాడు, గంటకే భరించలేకపోతున్నాం జీవితాంతం. అంటే ఇవన్నీ కాదు కానీ ఉదయ్, నీకేం ఇష్టం? నీకే మ్యారేజ్ అంటే ఇష్టం? నాకు మ్యారేజ్ అంటే ఇష్టం. బా Worst వరస్ట్ ఉంది, అసలు పేర్లేదు, నాకు నవ్వు కూడా రాలేదు. లవ్ మ్యారేజ్ ఇష్టమా అరేంజ్ మ్యారేజ్ ఇష్టమా అని. నాకు ఎప్పుడైనా సరే హ్యాపీగా అరేంజ్ మ్యారేజ్ అంటే చాలా చాలా ఇష్టం. అంటే నీకు ఎప్పుడు అసలు లైఫ్ లో లవ్ అనేది కాలేదన్నమాట? ఉంది. ఎందుకు లవ్ లేకుండా ఉంటాం ఎవడైనా సరే. ఎవరిని లవ్ చేస్తావు? అమ్మాయిలనే లవ్ చేస్తా, అబ్బాయిని లవ్ చేయము. మరి అలాంటప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా, అరేంజ్ మ్యారేజ్ ఎందుకు? ఏమో, లవ్ చేసి తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పించి చక్కగా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాం. బట్ ఏదైనా ఈ లవ్ గివ్ అని కాకుండా హ్యాపీగా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటే దాని అంత బెస్ట్ ఇంకోటి లేదు. ఎందుకు ఒక మాట నీకు చెప్పాలా? నేను చెప్తా చూడు. యాక్చువల్ ఒక సర్వే ప్రకారం అరేంజ్ మ్యారేజెస్ ఎక్కువ సక్సెస్ఫుల్ అంట లవ్ మ్యారేజెస్ కన్నా. లవ్ మ్యారేజెస్ ఎప్పుడు ముందే వాళ్ళకి అన్ని తెలిసిపోతాయి, అన్ని గొడవాడేస్తారు, ఇంకేం ఉండదు, తర్వాత బోర్ కొట్టేస్తుంది లైఫ్. అది కాదు, ఇదంతా తప్పు. మనం సర్వేలు గిర్వేలు ఫాలో అవ్వద్దు. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అనుకో, 2-3 years మనం కలిసి ఉంటామా, వాళ్ళ ఇష్టాలు తెలుసుకుంటాం, వాళ్ళకి కోపం ఎక్కడ వస్తుంది, వాళ్ళకి ఏ ఫుడ్ అంటే ఇష్టం, అవన్నీ మనం తెలుసుకోవచ్చు హాయిగా. అదే అరేంజ్ మ్యారేజ్ అనుకో, ఎవరో స్ట్రేంజర్ ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారు. ఆయన తాగుబోతాయి ఉండి, లేకపోతే కోపం ఎక్కువ ఉంటుంది, లేదంటే కొట్టాడు అనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? అమ్మాయిల పరిస్థితి ఎందుకు? అమ్మాయిని పోయి తాగుబోతోడిని సాడిస్ట్ అని పెళ్లి చేసుకుంటా. చూసుకో, మాట్లాడుకో ముందు. అదే అందుకని లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నా కదా, ఆయన గురించి నాకు మొత్తం తెలిసిపోయింది. నా బాయ్ ఫ్రెండ్ గురించి నువ్వేమైనా అను కానీ అరేంజ్ మ్యారేజెస్ ఆర్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. అందులో కూడా ఉంటాయి, అలా అని కాదు. అరేంజ్ మ్యారేజ్ లో కూడా డివోర్స్ అవ్వట్లేదు అంటున్నా కానీ అవుతున్నాయి, కానీ మాక్సిమం అరేంజ్ మ్యారేజెస్ సక్సెస్ఫుల్. నువ్వేమంటావు? నేనైతే లవ్ మ్యారేజ్ కి సపోర్ట్ చేస్తాను. సరే, ఈ రోజు ఇదే టాపిక్ తీసుకుందాం మనం. సో గైస్, ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే లవ్ మ్యారేజెస్ ఎక్కువ సక్సెస్ఫుల్ లేకపోతే అరేంజ్ మ్యారేజెస్ ఎక్కువ సక్సెస్ఫుల్ అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ ప్రయత్నంలో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, కాల్ అంటారు. హాయ్ హాయ్ హాయ్, మీ పేరు? నా పేరు గోపాల్ సార్. గోపాల్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను గట్కేసర్ నుంచి గోపాల్ గారు ఎప్పుడైనా పాపాలు చేశారా మీరు? మేడం? గోపాల్ గారు ఎప్పుడైనా పాపాలు చేశారా? ఆ, పాపాలు చేశారా? పాపాలు ఆ, ఆ. ఏం చేశారండి? నీతో మాట్లాడదాం. హలో 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 గోపాల్ గారు, సార్ చెప్పండి సార్. ఓకే సార్, ఈ అమ్మాయి అంటుంది మీరు ఎప్పుడైనా పాపాలు చేశారా అంటుంది. ఏ పాపాలు ఏం చేయలేదు సార్. నేను చెప్పా ఈ అమ్మాయితో మాట్లాడడం పెద్ద పాపం అంటున్నా. అలా అంటారా గోపాల్ గారు? ఇంత అందమైన అమ్మాయి మీతో మాట్లాడుతుంటే అందమా? పాపాలు అంటున్నాడు. అమ్మా, చేయలేదు సార్ నేను. గుడ్ బై కదా. అవును, మీరు ఎప్పుడైనా లవ్ లో పడ్డారా? నా లవ్ మ్యారేజే మేడం. చూసావా, లవ్ మ్యారేజ్ అని మీరు ఎక్కువ ఓట్లు ఎవరికి ఇస్తారు? లవ్ మ్యారేజ్ కా అంటే arrange లవ్ marriage కా? మ్యారేజ్ ఎక్కువ సక్సెస్ఫుల్ లేకపోతే అరేంజ్ మ్యారేజ్ ఎక్కువ సక్సెస్ఫుల్? టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు గోపాల్ గారు. లవ్ మ్యారేజ్ ఎక్కువ సక్సెస్ఫుల్ కావాలి. మీరు పని చేయండి, అది. ఫస్ట్ టీవీ చూస్తూ మాట్లాడద్దు, ఫోన్ లోనే మాట్లాడండి, ఓకేనా? ఓకే. సరే చెప్పండి, లవ్ మ్యారేజ్ ఎక్కువ సక్సెస్ఫుల్ అరేంజ్ మ్యారేజ్ ఎక్కువ సక్సెస్ఫుల్? లవ్ మ్యారేజ్ మంచిగా. ఎందుకని ప్రశ్నిస్తున్నాను యువర్ ఆనర్? అంటే ఇద్దరు ఒక అభిప్రాయానికి వచ్చినాక ఇద్దరు సాటిస్ఫాక్షన్ అయినాకనే కదా సార్ ఏదైనా. పెళ్ళైన తర్వాత కూడా అభిప్రాయం రావచ్చు కదా. ఇక అది అరేంజ్ మ్యారేజ్ అంటే వాళ్ళిద్దరు పరిచయం ఎక్కువ ఉండదు కదా. పరిచయం ఉండదు, స్ట్రేంజర్ ని పెళ్లి చేసుకుంటే ఆయన ఇష్టాలు తెలియదు కానీ లవ్ మ్యారేజెస్ ఎక్కువ డివోర్స్ లకి దారి తీస్తున్నాయి కదా. ఇక ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి కదా, అట్లా ఉంటేనే బాగుంటది. అండర్స్టాండింగ్ ఉండాలంటారు. కంపల్సరీ ఉండాల్సిందే. అయితే మన ఫస్ట్ ఓటు మీరు మోనికా వేసారనమాట ఈ రోజు. అవును గోపాల్ గారు, ఈ రోజు సాయంత్రం నా బాయ్ ఫ్రెండ్ తో నాకు పెళ్లి చూపులండి, అబ్బో, వచ్చేయండి మీరు కూడా. పులికెత్తుంది. మేడం, ఇవాళ మా వైఫ్ బర్త్డే విషయం చెప్పరా? ఓకే, తప్పకుండా. ఆవిడ పేరు ఉమా మహేశ్వరి. ఓకే, సో గోపాల్ గారి శ్రీమతి గారు ఉమా మహేశ్వరి గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో నా తరపు నుంచి, మోనికా తరపు నుంచి, అలాగే మా స్టూడియో యువ ఛానల్ తరపు నుంచి కూడా వండర్ఫుల్ హ్యాపీ బర్త్డే టు యూ మేడం గారు. గోపాల్ గారు వెళ్ళిపోయారా? థ్యాంక్స్. మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. లవ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్ లేదంటే అరేంజ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్? హలో
హలో, ఎవరు? హాయ్ మోనికని. ఆ? మోనిక. హే ఏ ఒక పిల్ల, మోనికాతో ఓ ఇంకో పిల్ల మోనిక మోనిక. మాట్లాడుతుంది. మోనిక ఇక్కడ కూడా మోనికానే. అండి, నా పేరు కూడా మోనికని. ఓ వెరీ నైస్, సో స్వీట్ నేమ్. అయితే మేము మాట్లాడుకుంటాం కదా, నువ్వు సైడ్ కి తప్పుకోవచ్చు కదా హాయిగా. అంతేగా, అమ్మాయిలు మాట్లాడుతున్నారు. అంతే కదా మోనిక. నా పేరు నేను పిలవాలంటే నాకు కొంచెం అదోలా ఉంది. నీకు ఇంకేమైనా నిక్ నేమ్ ఉందా? ఏదో కాకి తెల్లరే. మోనికనే. సరే. మోనిక ఏం చేస్తుంటావు? నేను హౌస్ వైఫ్ అండి. అవునా, సో నేనైతే యాంకర్ నండి. నువ్వు యాంకర్ కాదు, వాటర్ ట్యాంకర్. అదే తెలుసు జనం. చూసారా ఇక్కడ కుళ్ళుకుంటున్నాడు, ఎర్రగా అయిపోయింది షర్ట్. చెప్పండి మోనికా గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హౌసింగ్ బోర్డ్ నుంచి కాల్ చేస్తున్నాం. ఓ హౌసింగ్ బోర్డ్, ఇక్కడేనా? కేబిహెచ్పి. ఓకే వెరీ నైస్. మీరు మ్యారీడ్ అన్నారు కదా, అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా మీది? మాది సూపర్ లవ్ మ్యారేజ్. ఓట్లన్నీ అటు వెళ్ళిపోతాయి. అట్టే వెళ్ళిపోతుంది. లవ్ మ్యారేజ్ లో ఎక్కువ సక్సెస్ఫుల్ అవుతున్నాయా, అరేంజ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్ అవుతుందా మీరు చెప్పండి. ఇప్పుడు ఈ టైం అయితే లవ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఎందుకు? Yes. ఎందుకండి అరేంజ్ Yes. మ్యారేజ్ కూడా సక్సెస్. పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి. తెలిసిన అతన్ని పెళ్లి చేసుకుంటే కిక్ ఉంటది, తెలియని వాళ్ళు పెళ్లి చేసుకుంటే రేపు వచ్చి అలాని తనతో కాదు. ఏం చేస్తావు? తంటే తన్నించుకోవాలి కానీ అది కాదు టాపిక్. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ లో కూడా చాలా బాగుంటున్నారు కదండి, కొత్తగా వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ మ్యారేజెస్ కూడా సక్సెస్ఫుల్ కదా. అంతేగాని లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకో, తెలిసిన అబ్బాయి కదా, హ్యాపీగా ఉంటాం లైఫ్ అని. కానీ లవ్ మ్యారేజెస్ ఎక్కువ డైవర్స్ లోకి వెళ్తున్నాయి కదా. అమ్మ మ్యారేజ్ వచ్చింది, లవ్ మ్యారేజ్ అంటే మన ఇష్టంగా చేసుకుంది. అది ఓకే మోనికా, నేనేమన్నానంటే ఇప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే లవ్ మ్యారేజ్ అయితే ఏంటి, అరేంజ్ మ్యారేజ్ అయితే ఏంటి, అంతే కదా. డివోర్స్, ఇతను ఏమంటున్నాడు, పెళ్ళే కాలేదు ఇంకా డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నాడు. సక్సెస్ఫుల్ రేటు అరేంజ్ మ్యారేజ్ ఎక్కువ ఉన్నాయి అంటున్నా. అరేంజ్ మ్యారేజ్ కి లవ్ మ్యారేజ్ లో తక్కువ సక్సెస్ రేట్. ఎందుకంటే లవ్ మ్యారేజ్ వాళ్ళే అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ వస్తుందండి, అరేంజ్ మ్యారేజ్ కూడా ఇప్పుడు లవ్ చేసుకొని ఇంట్లో అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు కదా, ఇంట్లో ఒప్పించుకుంటున్నారు కదా. చేసుకుంటుంది. కానీ లవ్ మ్యారేజ్ లో ఎక్కువ డివోర్స్ అవుతున్నాయి కదా. అలా ఎక్కడ లేదే. ఎందుకు లేదు? ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటున్నారు కొత్తగా. అవునా? సో మీది లవ్ మ్యారేజ్ అన్నారు కదా, మీ ఎలా ఉంది మీ లైఫ్? మీ లైఫ్ ఎలా ఉంది? మా లైఫ్ చాలా బాగుంది. మోనిక, మనం ఇద్దరము ఒక సజెషన్ ఇద్దాం ఉదయ్ని కూడా లవ్ మ్యారేజ్ చేసుకోమని చెప్దాం. అతను అరేంజ్ మ్యారేజ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. చేసుకో అన్నయ్య, లవ్ మ్యారేజ్ బాగుంటది. ఓకే అక్క, వచ్చే ఓకే అక్క, ఖచ్చితంగా చేసుకుంటా. మీరు చెప్పారు కదా. అన్నయ్య. అయితే లవ్ టీవీలో చూస్తున్నాం, మీరు అన్నయ్యగానే ఉన్నారు, మేము చిన్న పిల్లలమే. నేను అందరికి అన్నయ్య అయినా సరే మీరు అన్నయ్య లెక్కనే ఉన్నారు. నేను ఎందుకు పీక్కు ఫ్రెండ్ లెక్క ఉన్నారులే. అది ఎలా ఉన్నారంట? నేను చాలా అందంగా 90s బ్యాచ్ కదా. మేము 90s బ్యాచ్, కాకపోతే కొంచెం ఫ్యాట్ వచ్చింది. 90s అన్న 19 అన్నారు. 19 ఈ అమ్మాయి 19 అనుకోండి. నిన్న నలుగురు చెప్పారు ఏజ్, చెప్పమంటావా? చెప్పమంటావా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చెప్పు 25. నీకు 25, నాకు స్వీట్ 16. మోనిక ఇంకా చెప్పు 12 సంవత్సరాలు. చాలా చిన్న పిల్లని నేను అలా కనిపిస్తున్నాను, కానీ నా మాటలు చూసావు ఎంత చిన్న కింద స్టూల్ వేసారు ఇవిడికి ఎంత హైట్ రావడానికి. టీవీలో చూస్తుంటే మీరు ఫ్రెండ్ లెక్క ఉన్నారు నాకు, ఆ అన్నయ్య ఏమో అన్నయ్య లెక్క ఉన్నాడు. అది నిజం చెప్పు, అన్నయ్య లెక్క కాదు కానీ అంకుల్ లాగా ఉన్నాను అంటావు కదా. అన్నయ్య లెక్కనే ఉన్నారు. థ్యాంక్స్, నమస్తే. కావాలని అన్నావు కదా మోనిక. నువ్వు తాతయ్య అనుంటే అంకుల్ అనేవాడేమో. మరీ తాతయ్య కానీ. ఓకే, థ్యాంక్ యూ మోనిక, థ్యాంక్ యూ సో మచ్. అక్క ఆయన టీవీలో చూస్తున్నాడు. ఓకే, శ్రీ మోనిక గారికి హాయ్. శ్రీవారు కదా. హలో, ఆయన పేరు కృష్ణ. నేను చెప్తా ప్లీజ్, నేను చెప్తా. చెప్పు మరి. కృష్ణ గారికి హాయ్. ఓకే, థ్యాంక్ యూ మోనిక. మళ్ళీ రేపు కూడా కాల్ చేయి. సో ఈ రోజు మన టాపిక్ 2 ఓట్లు నీకు పడ్డాయి, వెరీ గుడ్. వాళ్ళు ఏమంటున్నారంటే లవ్ మ్యారేజెస్ ఐ అగ్రీ, లవ్ మ్యారేజ్ బాగుంటాయి, అందరు అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ సక్సెస్ రేట్ ఏంటి? అరేంజ్ మ్యారేజ్ లో ఎక్కువ సక్సెస్ఫుల్ లవ్ మ్యారేజ్? ఎందుకంటే నేను చెప్తాను విను. ఇప్పుడు జనరల్లీ మన పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు, మాక్సిమం లవ్ మ్యారేజ్ తక్కువ. వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఏం వచ్చినా సర్దుకుపోతున్నారు, ఎందుకంటే వెనకాతల పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు జనరేషన్ మారింది కదా ఉదయ్, ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండాలి అని రూల్ పెట్టింది గవర్నమెంట్ కూడా. సో రూల్స్, ఒకప్పుడు రూల్స్ పెట్టే వాళ్ళు, ఆడవాళ్ళు బయటికి వెళ్ళకూడదు, పని చేయకూడదు, హస్బెండ్ సంపాదిస్తేనే ఇంట్లో కూర్చొని తినాలి అన్నట్టు. అందుకే కదా ఇప్పుడు ఏముంది, లవ్ మ్యారేజ్ అంటే ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటది, ఇష్టాలు తెలుసుకుంటారు. మన టాపిక్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ గురించి కదా. నువ్వు ఎందుకు అసలు అంతగా సపోర్ట్ చేస్తున్నావు అరేంజ్ మ్యారేజ్ ని? నా పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు జనరల్లీ లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు పేరెంట్స్ ఒప్పుకుని చేసుకుంటే ఓకే, మాక్సిమం ఒప్పుకోరు పేరెంట్స్. ఎందుకంటే క్యాస్ట్ ఫీలింగ్ అనో లేకపోతే
చిన్నోళ్ళు పెద్దోళ్ళు వాట్ ఎవర్ మేబీ ద రీజన్స్, కొంతమంది ఒప్పుకోనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఫైనాన్షియల్ అంటే యాజ్ లైఫ్ గోస్ ఆన్ వీళ్ళు చేసేసుకుంటారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకరి మీద ఒకరికి ఏదో ఒక రోజు గొడవలు వస్తాయి, చికాకులు వస్తాయి, నీ వల్లే ఇదంతా నా లైఫ్ లో తగలడింది, నీ వల్లే తగలడింది అని ఒకరి మీద ఒకరు నిందించుకుంటారు బాగా. కానీ అరేంజ్ మ్యారేజ్ లో ఏంటి అంటే పేరెంటల్ సపోర్ట్ ఉంటుంది వెనకాతల. ఇప్పుడు అబ్బాయి తప్పు చేస్తే అమ్మాయి వెళ్ళి అత్తగారికో మామగారు చెప్పి మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడండి అంటే లేదని వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు కదా, అప్పుడు పేరెంట్స్ కంట్రోల్ చేస్తారు పిల్లల్ని. అమ్మాయి తప్పు చేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తారు అమ్మా తప్పు అలా ఉండకూడదు, భర్తతో బాగుండాలి అని. ఓకే, సో నువ్వు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు మన కాలర్ రెడీగా ఉన్నారు, సో ఓకేనా మాట్లాడదాం. హలో 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 హాయ్, హాయ్ ఎవరు? నాగు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ధవళేశ్వరం. ధవళేశ్వరం. వావ్, ధవళేశ్వరం వండర్ఫుల్ ప్లేస్. ఏం చేస్తుంటారు మీరు? నేను వచ్చి మామూలుగా నాకు ఇంతకు ముందు కాల్ చేశారు కదా మీరు? నేను వచ్చి మొన్న ఒకసారి చేశాను. ఓకే, ఏం చేస్తుంటారు? నేను మామూలుగా వర్క్ చేస్తాను, బైక్ షోరూమ్ లో చేస్తాను. ఓకే నైస్. సరే ఈ రోజు టాపిక్ మీరు విన్నారా? ఇందా నుంచి చూస్తున్నారా షో? చూడలేదు. టాపిక్ ఏంటంటే లవ్ మ్యారేజ్ ఎక్కువ సక్సెస్ఫుల్ అవుతున్నాయా, అరేంజ్ మ్యారేజ్ ఎక్కువ సక్సెస్ఫుల్ అవుతున్నాయా? లవ్ మ్యారేజ్ లో ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ లో ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ పెళ్లిలు ఎక్కువ దేనికి అవుతున్నాయి అనట్లే, ఏది సక్సెస్ఫుల్ అవుతున్నాయి, ఎక్కువ కాలం ఉంటున్నారు కలిసి. ఎక్కువ ఉన్నదైతే పెద్దలు నిర్ణయించింది అవుతుంది. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు అన్ని కరెక్ట్గా చూసి అన్ని చేస్తారు. వీళ్ళు ఏంటంటే అన్ని ఇదిగా ఉంటాయి కదా, ఆ టైంలో నచ్చింది బాగుంది అని చెప్పి చేసేసుకుంటారు కానీ తర్వాత ఇబ్బంది పడుతున్నారు కదా, తర్వాత బాధపడుతున్నారు అంతే. అర్థమైందా? ఒక్క నిమిషం నా పాయింట్ చెప్తాను కదా. ఎవరు అడగడానికి సరిపోరు. నాగు గారు, ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే లవ్ చేసుకునే టైంలో ఒక 2 or 3 years కలిసి హాయిగా అలా బైక్ మీద షికార్లు వేసుకొని అలా మూవీకి వెళ్ళి పని పాటలేని పంచాయతీలన్నీ చేసుకొని ఇవన్నీ ఉంటాయి కదా, అదొక మళ్ళీ వస్తుందా ఇలాంటి మెమరబుల్ మూమెంట్స్? చెప్పండి. లవ్ మ్యారేజ్ లో అయితేనే పాసిబుల్ కదా, అరేంజ్ మ్యారేజ్ కరెక్టే. కాకపోతే ఏంటంటే ఫాస్ట్ కాలం కదా, జనరేషన్ ఎలా ఉందంటే ఇంకా రకరకాలుగా ఉన్నది. అవును, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తిరగచ్చు కదా బైకుల మీద, ఎవడు కాదంటున్నాడు. ఎందుకు అవును, పెళ్లి తర్వాత సేమ్ ఫీల్ అనేది వస్తుందా లవ్ లో ఉన్నప్పుడు? ఎందుకు రాదు? వస్తుంది. పెళ్లి తర్వాత ఇప్పుడు లవ్ చేసుకునేటప్పుడు ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఉంటుంది, ఈ అబ్బాయి ఇంట్లో ఉంటాడు కదా, పెళ్లి అనేది ఒకే ఇంట్లో ఉంటారు, బాధ్యత ఎక్కువ తీసుకుంటారు. లేదు నేను దీనికి ఇది చాలా నేను అపోజ్ గా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నుంచి అమ్మాయి రావడం, వీళ్ళ ఇంట్లో నుంచి అబ్బాయి రావడం అనేది కలుసుకోవడానికి ఒక ఆతురత అనేది ఉంటది, వాళ్ళకి యాంగ్జైటీ ఉంటది, ఎప్పుడు కలవాలి అనేది. ఇంట్రెస్ట్ యాంగ్జైటీ అన్ని ఎప్పుడు కలవాలి అనే ఇంట్రెస్ట్ అనేది ఉంటది. అదే పెళ్ళైన తర్వాత ఎలాగో ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటాం కాబట్టి ఎందుకు ఉంటది చెప్పండి, అంత క్యూరియాసిటీ ఉంటదా? ఇప్పుడు పెళ్ళైన తర్వాత సరే లవ్ మ్యారేజ్ చేసుకుని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటారుగా, అందుకే గొడవలు వస్తాయి. ఏమంటారు నాగు గారు? కరెక్ట్ నా అమ్మా, నాకు ఓటేసారమ్మా. థ్యాంక్ యూ. హైఫై అక్కడి నుంచి హైఫై కొట్టాలి. చెప్పండి. నిక్కీకి వైషుకి ఇద్దరికి హాయ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాగు గారు. అలాగే కాల్ చేసేస్తూ ఉండండి. సో నెక్స్ట్ మంచి పాయింట్ చెప్పారు సార్ నాగు గారు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హాయ్. హలో హాయ్, మీ పేరు? టాబు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తిరుపతి. కాంపిటీస్ హీరోయిన్ టాబువా? ఓకే, ఏం చేస్తుంటారమ్మా? ఓకే, సరే ఈ రోజు టాపిక్ మీకు తెలిసిందా లేదా, చూసారా లేదా? మీరు చెప్పండి. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటున్నారా, లవ్ మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటున్నారా? లవ్ మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీగా ఎందుకండి? అంటే హస్బెండ్ వైఫ్ అండర్స్టాండింగ్ గా ఉంటుంది, ఏ సమస్య వచ్చినా హస్బెండ్ చూసుకుంటారు, అంటే గొడవలు పడుతూనే ఉంటాము. లవ్ మ్యారేజ్ లో నువ్వెంత అంటే నేనెంత అని ఎక్కువ గొడవలు అవుతాయి కదా మరి. మా లైఫ్ అయితే అలాంటి ఏం జరగలేదు. మీది లవ్ మ్యారేజేనా? మీది లవ్ మ్యారేజ్. అది చూసావా, 90% అందరూ లవ్ చేసుకొని ఇంట్లో ఒప్పించుకొని అరేంజ్ మ్యారేజే చేసుకుంటున్నారు. నువ్వు కూడా అలా చేసుకో, నీకు అర్థం కావట్లే. రోడ్డు మీ ఎల్లమ్మ పొలం దొరకబడతా నాకు సాయంత్రం వెళ్ళి. నీకు వాళ్ళే కరెక్ట్ అసలు. ఓకే టాబు గారు, చెప్పండి సార్. అరేంజ్ మ్యారేజెస్ లో ఇబ్బందులు ఏమంటారు మీరు? అరేంజ్ మ్యారేజెస్ లో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అంటారు మీరు? గొడవలు ఉంటాయి. గొడవలు లవ్ మ్యారేజ్ లో కూడా ఉంటాయి కదా. అంటే మా లైఫ్ లేవు కాబట్టి చెప్తా ఉన్నా నేను. ఓకే చెప్పండి. మీది అంతా పీస్ఫుల్ హ్యాపీయా? మీది
మీ సంసార జీవితం? ఓకే తబు గారు, సార్ మీరు లవ్ మ్యారేజ్ కి సపోర్ట్ చేస్తారు కదా, సో ప్రేమ గురించి ఒక మంచి పాట పాడండి. పాట ఓకే పాట పాడతాను ఆగని చెప్పి ఫోన్ ఇలా కట్ చేస్తారు చూడు. ఓకే అండి, థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ తబు గారు. సో ఇప్పుడైతే కాల్ తీసుకుందాం. ఎస్ ఓకే, హలో. హలో హాయ్ అండి, అండి, మీ పేరు? నా పేరు లంకే సుబ్బారావు. సుబ్బారావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సుబ్బు. విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, ఏం చేస్తుంటారు సార్ మీరు? నేనేదో చిన్న బిజినెస్. బిజినెస్ ఎప్పుడైనా బిజినెస్ చిన్నదా పెద్ద అని ఏం లేదండి. ఓకే, సో ఈ రోజు మన టాపిక్ మీరు విన్నారా, చూసారా పొద్దున్న షో? ఎస్. సో మన టాపిక్ ఏంటంటే ఈ రోజు లవ్ మ్యారేజ్ ఎక్కువగా సక్సెస్ఫుల్ అవుతున్నాయా లేదంటే అరేంజ్ మ్యారేజ్ ఎక్కువగా సక్సెస్ఫుల్ అవుతున్నాయా? మీరేమంటారు? అరేంజ్ మ్యారేజ్ సక్సెస్ గా ఉన్నాయి. అరేంజ్ మ్యారేజ్ ఇంతకి మీదే సక్సెస్ఫుల్? మ్యారేజ్ అని అడగాల్సింది అరేంజ్ కదా. మ్యారేజ్ సుబ్బు గారు, ఇంతకు మీదే మ్యారేజ్? ఆ? మీదే మ్యారేజ్? లవ్ కమ్ అరేంజా? అరేంజ్ మ్యారేజ్. అరే లవ్ కమ్ అరేంజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. ఓన్లీ అరేంజ్డ్ అలా కాదండి, అసలు ఈ కాలంలో ఎక్కువ లవ్ మ్యారేజెస్ అన్నవి డివోర్స్ కి దారి తీస్తున్నాయి. అవును, అరేంజ్ మ్యారేజ్లు కూడా ఒకటో రెండు అవుతున్నాయి కానీ మాక్సిమం సక్సెస్ఫుల్ ఉంటున్నాయి. ఫ్యామిలీలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏంటి దానికి కారణం ఏమంటారు? ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన అమ్మాయి కలవట్లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళని కలనివ్వట్లేదా? ఫ్యామిలీ విడిపోయి ఉంటున్నారు. ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నారు. ఫ్యామిలీస్ అంటే సుబ్బు గారు పేరెంట్స్ కొంచెం గట్టిగా మాట్లాడతారా? మీ వాయిస్ చాలా లోగా కొంచెం వినిపిస్తుంది. లోగా ఉంది. హలో, ఓకే, సో అరేంజ్ మ్యారేజెస్ ఎందుకు సక్సెస్ఫుల్ అవుతున్నాయి అంటారు? అరేంజ్ మ్యారేజ్ అందరూ కలుపుకుని వెళ్తారు కదా. పేరెంట్స్ అవును కలుపుకుని వెళ్తారు. మరి లవ్ మ్యారేజ్ లో లూప్ హోల్స్ ఏంటండి, మీరేమనుకుంటారు? రూల్స్ అంటే ఈ అమ్మాయి ఒక్కటే అబ్బాయి ఒక్కటే కలిసి ఇద్దరు కలుస్తున్నారు అలాగా. అవును అది పేరెంట్స్ ఏమో ఇబ్బంది అవుతుంది. అవును ఇద్దరు పేరెంట్స్ కూడా, అమ్మాయిల పేరెంట్స్ అబ్బాయిల పేరెంట్స్ కూడా ఇబ్బందిగా ఉండగా. ఎందుకంటే లవ్ మ్యారేజెస్ లో ఎక్కువ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది కదా, ఒక 2-3 ఇయర్స్ వరకు లవ్ రిలేషన్ లో ఉన్నప్పుడు. ఇద్దరు ఒక్కటి చూసుకుంటారు, పేరెంట్స్ ని కుటుంబాలని చూస్తున్నారు. అది ఎగ్జాక్ట్లీ, మ్యారేజ్ అనేది ఒక సిస్టమ్, పేరెంట్ అంటే ఫ్యామిలీస్ ని కలిపే సిస్టమ్. ఫ్యామిలీస్ కలిసి ఉండాలి. అవును ఫ్యామిలీస్ తో ఇబ్బంది పడుతున్నారు. అవును అవును ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళ మధ్యలో గొడవలు వచ్చినప్పుడు నీ వల్లే మా ఫ్యామిలీ విడిపోయింది అంటే నీ వల్లే మా ఫ్యామిలీ విడిపోయిందని ఒకరికొకరు ఎక్కువ గొడవలు అవుతున్నాయి. అవును, మరి అలాంటప్పుడు లవ్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఒప్పించుకునే కదా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఇంక చచ్చినట్టు ఒప్పుకుంటున్నారు. చాలా మంది విడిగా వెళ్ళిపోతున్నారు. అది విడిగా వెళ్తున్నారు, కొంతమంది ఒప్పిస్తున్నారు కూడా కదా. ఒప్పిస్తున్నారు, ఒప్పించడం కానీ కలవట్లేదు, ఒక ముబాబుగా ఉంటున్నారు. బట్ ఏదో అలా అది. సో ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, చాలా మంచి పాయింట్స్ చెప్పారు. సుబ్బు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేసేస్తుండండి. సో ఉదయ్ నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్ రెడీగా తీసుకుందాం. కానీ సుబ్బు గారు మంచి పాయింట్స్ చెప్పారు. నాకు నచ్చింది ఏంటంటే ఫ్యామిలీస్ ని కనెక్ట్ చేసే విషయంలో ఫెయిల్ అవుతుంది లవ్ మ్యారేజ్. నెక్స్ట్ కాల్. హలో. హలో, హాయ్. హలో, హాయ్ అండి. ఎవరండి మాట్లాడేది? నా పేరు మాధవ్ అండి. మీ పేరు మాధవ్? నా పేరు మోనిక. ఎవడు అడిగాడు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను తిరుపతి మేడం. ఏంటండి? తిరుపతి. తిరుపతియా? ఓకే, సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ ఏవి ఎక్కువగా సక్సెస్ఫుల్ అవుతున్నాయి? తిరుపతి అంటే ఓకే, మీరు పెళ్ళయిందా? ఓకే, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజా? ఓకే, చెప్పండి. ఈ రోజు మా టాపిక్ ఏంటంటే లవ్ మ్యారేజెస్ ఎక్కువ బిస్కెట్ అవుతున్నాయి, అరేంజ్ మ్యారేజ్ బాగా సక్సెస్ఫుల్ గా ఉన్నాయి అని నేను అంటున్నా. ఇది కాదు, ఇది ఏది కాదు. సక్సెస్ఫుల్ ఏది అన్సక్సెస్ఫుల్? వచ్చిన పాప మంచిదైతే కరెక్ట్, మంచి మాట చెప్పారు. అంటే అమ్మాయి ఒకటి బాగుంటే సరిపోతుందా, అబ్బాయి కూడా బాగుండాలా? అమ్మాయి ఒక్కతే బాగుంటే సరిపోతుందా, అబ్బాయి కూడా బాగుండాలా? ఆయన ఉద్దేశం ఏంటంటే పార్ట్నర్ బాగుంటే లవ్ అయితే ఏంటి, అరేంజ్ మ్యారేజ్ అయితే ఏంటి, రెండు సక్సెస్ఫుల్ అని అంటున్నారు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో. హాయ్, ఎవరండి? మీ పేరు చెప్పండి. ఈశ్వరరావు గారు. ఓకే, పలాసా నుంచా? ఏం చేస్తుంటారండి? డిగ్రీ కంప్లీట్ అవుతున్నారు. డిగ్రీ అయితే చిన్న బాబే, అడగచ్చు. ఓకే, లవ్ లో ఉన్నావా? లవ్ మేడం ఒక చేతను బ్రేకప్ అయిందా? ఎవరి మిస్టేక్ అది?
చూసావా ఎంత జెన్యున్ గా ఒప్పుకున్నాడో, నాదే మిస్టేక్ అని. అవునా మీదేనా? నాది కాదు సార్, మా ఆర్జీవి సార్ది. ఆర్జీవి సార్ దా? ఆహా చూసావా ఎందుకు ఆయన ఎంత ప్లానింగ్. ఆయన ఏం చేశాడు మధ్యలో? అతను జ్ఞానోదయం చేశారు సార్. ఏమని? కొన్ని దొక్క జీవితం అనవసరంగా లవ్ గివ్ చేసుకుని మైండ్ ఖరాబ్ చేసేటండి అని చెప్పి. మరి ఇది ప్రేమించే ముందు ఏమైంది? ఆర్జీవి గారు అడ్డు రాలేదా మీకు? ఏమో మేడం, మరి అప్పుడు ఆర్జీవి సార్ నాకు లైక్ చేయలేదు ఎప్పుడు కూడా. ఆర్జీవి సార్ చెప్పింది నా లవ్ లో జరిగించే ఒకటే కాబట్టి ఓకే. ఆయన చెప్పింది కరెక్ట్ అనిపించిందా? ఓకే సరే, పెళ్లి చేసుకుంటావా లేదా మరి? ఆయన చేసుకోవద్దు అంటున్నాడు మరి. పెళ్లి అయితే లేదు సార్, పెళ్లి మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు. మొత్తం హ్యాపీగా ఉండాలి. మిగతా విషయాలు ఓకేనా? పెళ్లి మాత్రం చేసుకో. మిగతా విషయాలు కమ్ టు కోటి విల్ టాక్. ఓకే చెప్పయ్యా. చెప్పండి సార్. అదే సార్ వద్దులే, యూ కెన్ కాల్ మీ ఉదయ్. అయితే పెళ్ళి చేసుకోవు, లవ్ చెయ్యు, మిగతా విషయాలన్నిట్లో. సరే ఇదంతా కాదు కానీ లవ్ మ్యారేజ్ ని ఎక్కువ సపోర్ట్ చేస్తావా, అరేంజ్ మ్యారేజ్ ని సపోర్ట్ చేస్తావా? ఆబ్వియస్లీ నువ్వు ఇంకా అరేంజ్ అంటావు. నో మ్యారేజ్ నో లవ్, ఓన్లీ సింగిల్. మొత్తం ఈ టాపిక్ వేస్ట్ అంటావు ఈరోజు మాకు. సర్లే ఓకే ఓకే. సరే అయితే నీకు బ్రేకప్ పార్టీ చేసుకున్నావు మరి? అంటే అంత పెద్ద లవ్ కాదు మేడం, అంటే జస్ట్ నేను ఒక మంత్ తిరిగి ఉంటాను ఒక అమ్మాయి అనక. నువ్వు తిరిగావు? జస్ట్ అంతే. దాని తర్వాత ఆ అమ్మాయి ఒక 2 రోజులు లైక్ చేసింది. దాని తర్వాత ఆవిడ వేరే ఇంకేం తిరుగుతాను ఆర్జీవి చెప్పాడని మానేసావు అంతేనా? అంతే సార్. ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ? సార్ 1 month. 1 month ఎక్కువ ఉంది, నాకంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఓన్లీ 1 month? ఏంటిది 30 రోజుల్లో తెలుగు నేర్చుకోవడం ఎలాగా ఒక నెల ప్రేమించుకోవడం లేదు అంటే 1 month అంటే పర్టికులర్ గా లవ్ చేయాలంటే అనుకోలేదు ఎప్పుడు కూడా. అమ్మాయి బాగుంది, ఓకే లవ్ అనుకున్నాను. నాలా ఉంటదా అమ్మాయి అందంగా? ఏమో మేడం, మీకు జస్ట్ చూసి అలాగే నెంబర్ తీసుకొని టీవీ దగ్గర వచ్చాను మొన్న అదర్సాలు అందరూ ఉన్నారని. వాళ్ళు వింటున్నారు అయితే. ఈయన కూడా లవ్ కాలేదు ఇంకా. ఎందుకు కాలేదు నీకు తెలుసా? కాలేదని. అయిందా? నాకు ఎప్పుడు కాలేదన్నా మరి. అయిందా అని అడగకూడదు, లవ్ లో ఉన్నావా అని. అయిందంటే వేరే విషయానికి అడుగుతారు. లవ్ చేయడం కావాలంటారు కానీ లైఫ్ లో ఈ ఫ్యామిలీ ప్రెజరే వేరు. ఓకే సరే, నువ్వైతే తొందరలో నీకైతే మంచి అమ్మాయి నీ లైఫ్ లోకి వస్తుంది చూడు. ఆర్జీవి అయితే ఆల్రెడీ పెళ్లి చేసుకుని అన్ని సర్వసంగ పరిత్యాగం అంటారు కదా, లవ్వే వద్దు అంటుంటే మళ్ళీ లేదు అన్ని వస్తాయి లైఫ్ లో. అన్ని ఉండాలి రాజా, అన్ని ఎక్స్పీరియన్స్ చేయి. ఆయన అన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఒక కన్క్లూజన్ వచ్చాడు. మనం ఏమి ఎక్స్పీరియన్స్ చేయకుండా కన్క్లూజన్ రావద్దు. ఓకే ఎనీవేస్ ఉదయ్, సో మనం ఈ రోజు లవ్ గురించి అండ్ అరేంజ్ మ్యారేజ్ గురించి టాపిక్ తీసుకున్నాం కదా. సో లవ్ అరేంజ్ అనేది కాదండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే అన్ని రిలేషన్ సక్సెస్ఫుల్ అవుతాయి కదా. ఇందాకన మనకు ఒకసారి కూడా చెప్పారు ఏంటంటే పేరెంట్స్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతున్నారని. సో వాళ్ళని బాధ పెట్టద్దండి, ఎందుకంటే మీకు ఒక నిజంగా జెన్యున్ గా లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే సర్దుకోండి, వాళ్ళకి కూడా మనం వాళ్ళ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. సో గైస్, ఇది ఈ రోజు టాపిక్. రేపు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Till then keep watching. అంటావా. దిస్ ఈస్ విజయ్ ఉదయ్ and this is Monica signing off. Tata, bye bye. మళ్ళీ కలుద్దాం.